నమస్కారం సార్. నమస్తే అమ్మా. లాస్ట్ టైం మనం మాట్లాడుతూ టాపిక్ ఆగింది సార్. ఏ మ్యారేజెస్కి సంబంధించి పెళ్ళిళ్ళు పెద్దలు నిర్ణయించిన పెళ్ళి లేదా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అనేది, లేదా పెళ్ళి అయిన తర్వాత విడిపోయి మళ్ళీ లవ్ మ్యారేజెస్ అలా కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో అవి ఏమన్నా రేఖల ద్వారా ఏమన్నా తెలుస్తాయా చెప్పండి. వివాహము అది ప్రేమ వివాహమా, ఉమ్, పెద్దలు కుదిర్చినదా? ఉమ్, దీనికి మీకు క్లారిటీ, ఎవరికి వాళ్ళకే క్లారిటీ లేకుండా ఉన్నారు. ఓకే. ఉమ్, లవ్ అంటే ఇష్టపడటం కదా. అవును. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రేమించి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అలాగ కొనసాగి ఉమ్, ఉమ్, ఆ తర్వాత వివాహం చేసుకుని ఉమ్, అది లవ్ మ్యారేజ్. ఉమ్, అంటే పెద్దల ప్రమేయం లేకుండా వాళ్ళంతట వాళ్ళే ఇష్టపడటం, అవును. అది లవ్ మ్యారేజ్. ఉమ్, పెద్దవాళ్ళు కుదిర్చింది ఉమ్, అది అప్పటికప్పుడు. అంటే అది ఇష్టం లేకుండా చేసుకుంటారా? ఉమ్, కాదు కదా. ఉమ్. పెద్దలు కుదిర్చింది అయినా ఇష్టపడే చేసుకుంటారు. చేసుకుంటారు, కాకపోతే ఇది వీళ్ళు చూసుకుంటారు, అది పెద్దవాళ్ళు చూస్తారు. తేడా అది. ఇక్కడ ఆ లవ్ అనేటువంటిది ఒకానొక సందర్భంలో అది రిలేషన్ ఉండొచ్చు, రిలేషన్ లేకపోవచ్చు. ఇక్కడ ప్రాంతము, భాష, కులము, మతము ఇవేమి దీంట్లోకి రావు. సాముద్రిక శాస్త్రం అదే చెప్పుద్ది కదా. ప్రాంతంతో, కులంతో, దేశంతో సంబంధం లేదు, భావముతోటే సంబంధం. వివాహము అనేటువంటిది మనసుకు చెందినటువంటి ఒక భావన. అది భావనని, మనసుకు చెందినటువంటి భావన చెప్పేటువంటిది హృదయ రేఖ. దీన్ని స్థిరంగా మనం నిర్ణయం చేసుకుంటున్నామా, లేకపోతే మధ్యలో మన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నామా, మన బుద్ధిని ఆలోచనని మార్చుకుంటున్నామని చెప్పేటువంటిది శిరోరేఖ. శిరోరేఖ చక్కగా స్థిరంగా ఉంటే అతనిలో కలిగినటువంటి ఈ భావన ఏదైతే ఉందో ప్రేమ భావన, హృదయ రేఖ చక్కని సౌశీల్యం కలిగి, అంటే క్లియర్గా ఉండి, ఈ శుక్రస్థానము విమలము అంటాం మనం. విమలము అంటే క్లియర్గా ఉండాలి, చుట్టలు లేకుండా ఉండి ఉన్నప్పుడు అతనికి ఏదో సందర్భంలో యోగం ఉన్నప్పుడు ఒక ప్రేమ భావన మొలకెత్తుతుంది. అంటే తన ఇష్టాలకి అనుగుణంగా వ్యక్తి కనిపించినప్పుడు, అంటే అందం అవ్వచ్చు, వాళ్ళ ప్రవర్తన అవ్వచ్చు, లేదా వాళ్ళు చదివిన చదువు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వెనకాల ఉండేటువంటి సంపద కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక ఇష్టం ఏర్పడింది. దాన్ని మనసులో దృఢంగా ప్రతిష్ఠించుకుంటే హెడ్లైన్ చెప్పొద్దు అది. దాన్ని కొనసాగించేటువంటి లక్షణం హృదయరేఖ చెప్పొద్ది. అప్పుడు దాన్ని స్థిరంగా ఏర్పరచుకుని సమయం వచ్చినప్పుడు, అంటే యోగము చెప్పుద్ది. ఆ యోగరేఖ, అదృష్టరేఖ ఎలివేషన్ అవుతున్నప్పుడు అప్పుడు తన యొక్క భావాన్ని వ్యక్తం చేసి ఆటోమేటిక్గా ఆ ప్రేమ వివాహాన్ని సఫలీకృతం చేసుకోవటానికి తన యొక్క తల్లిదండ్రుల్ని కానీ, లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎదుట వ్యక్తి యొక్క, అంటే స్త్రీ అయితే పురుషుడికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి కానీ, పురుషుడైతే స్త్రీకి చెందిన తల్లిదండ్రులతోటి కానీ, ఆ సంబంధ బాంధవ్యాలని వాళ్ళని ఒప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి అది చేసుకుంటారు. అది ప్రేమ వివాహం. ఇక్కడ ఇలాంటి భావాలే ఉండి, సున్నితమైన భావాలే ఉండి, ఈ రేఖలు స్పష్టంగా ఉండి, వివాహము ఎప్పుడైతే మనకి ఆ యోగ రేఖ చెప్పిందో, తల్లిదండ్రులు సెట్ చేశారు, తన భావాలకు అనుగుణంగా ఆ సమయం వచ్చింది, వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ స్థిరంగా ఉన్నప్పుడు అతను చేసుకున్న వాళ్ళని ప్రేమిస్తాడు, అది సంసారాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ హృదయ రేఖలో కానీ శిరోరేఖలో కానీ భేదం ఏర్పడి, అంటే ఐలాండ్స్ ఏర్పడి దీంట్లో పీచులాగా తెగిపోయి ఉంటే భావాల్లో అతనికి మార్పులు ఉంటాయి. నిజంగా ఇష్టపడి చేసుకున్నా సరే కొన్నాళ్ళు అయ్యేసరికి అతని భావం మారిపోయి
ఓకే. ఇద్దరిలో. ఉమ్, అతను అంటే మగవాడని కాదు, అమ్మాయిలో అయినా. అమ్మాయిలో అయిన భావం మారిపోయి ఉమ్, నాకు ఇది వద్దు ఉమ్, అనుకుని వాళ్ళు చెంచల మనస్కులైనప్పుడు ఓకే. వాళ్ళల్లో విభేదం వస్తుంది. ఉమ్, అటువంటి వాళ్ళకి ఈ వైవాహిక రేఖను మనం చూసినప్పుడు ఉమ్, అది ఫోర్క్, రెండు కింద విడిపోయి ఉమ్, చీలికలు అవి, ఉమ్, అంటే అలాంటి భావాలని అది ఎక్కువ చేస్తుంది. ఫోకస్ చేస్తుంది. ఉమ్, చేసి ఇద్దరు డిస్టర్బెన్స్కి లోనయ్యి, ఉమ్, ఘర్షణకి లోనయ్యి, కోర్టులకు ఎక్కి ఉమ్, కొనసాగుతుంది, విడాకులు కూడా తీసుకుంటారు. ఉమ్, అప్పుడు ఈ రేఖ యోగ రేఖ కూడా బ్రేక్ అయినప్పుడు ఉమ్, ఇక్కడ పక్కన ఇంకో రేఖ, బలమైనటువంటి రేఖ ఏర్పడినప్పుడు ఉమ్, వాళ్ళు మళ్ళీ ఈ యోగ రేఖ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఇంకో వివాహానికి వెళ్తారు. వెళ్తారు. ఈ సమాంతరంగా ఉండాలి. ఉమ్, ఉమ్, అయితే 3 పెళ్ళిళ్ళు 4 ఎన్నైనా జరగవచ్చు అలాగే. ఇంకా ఓకే. అంటే వాళ్ళ స్థిరత్వము, ప్రేమ మీద స్థిరత్వము లేదు. లేదు, సంసారం మీద స్థిరమైనటువంటి అభిప్రాయాలు లేవు. లేవు. అటువంటి వాళ్ళని మనం శాస్త్రరీత్యా చెప్పింది ఏమిటంటే, ఇటువంటి వ్యతిరేక భావాలు ఉన్నా సరే ఉమ్, మనం తెలుసుకుంటే, మనల్ని మనం నియంత్రించుకుంటే ఉమ్, దాన్ని సరి చేసుకోవచ్చు. రైట్. సరి చేసుకుంటున్నాం కూడాను. ఉమ్, ఉమ్, మనలో ఉండేటువంటి వ్యతిరేక భావాల్ని సరి చేసుకోవడానికి చెప్పే పరిష్కారాలు చెప్పేటువంటిదే ఈ శాస్త్రం. ఓకే. అంచేది ఇలా ఉంది కనుక అలా అయిపోతుంది అని అనుకోకండి. ఉమ్, ఉమ్, ఇక్కడ ఫోర్క్ అయి ఉంది కనుక నిజంగా అలాంటి భావం లేకపోయినా సరే నేను విడిపోవాలేమో అని చెప్పేసి విడాకులు తీసుకుని ఉమ్, అలా ఉండదు. ఉమ్, మన అరచేతిలో ఉండేటువంటి వ్యతిరేక భావాల్ని మనం సరి చేసుకోవచ్చు. ఓకే. ఎలా సరి చేసుకోవాలంటే దానికి కొంత సమయం పడుతుంది చెప్పడానికి. నేను ఉమ్, మీరు మరోసారి మరి అడిగినప్పుడు చెప్తాను నేను. షూర్ షూర్ సార్. ఓకే. కాకపోతే చాలా చక్కగా చెప్పారు సార్. ఈ వివాహానికి సంబంధించి మనం ఒక 2-3 వీడియోస్ ఆల్రెడీ చేసాము. బట్ ఏ రేఖలు ఎలా ఉంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అవుతాయి, ఏ రేఖలు ఎలా ఉంటే లవ్ మ్యారేజెస్ అవుతాయి, ఏవి బ్రేక్ అవుతాయి, ఈ విషయాలన్నీ చక్కగా ఈ వీడియో ద్వారా మీరు చెప్పడం జరిగింది. చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ విషయం. ధన్యవాదాలు సార్. నమస్తే.